అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పోస్ట్ మ్యాన్ సిలబస్ సంబంధించిన పీఓ గైడ్ పార్ట్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నుంచి వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 గురించి చదువుకుందామండి. ఇందులో డీటెయిల్డ్గా మొత్తం పోస్ట్ మ్యాన్ గురించి ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ మ్యాన్ ఒక ఆర్టికల్స్ డెలివర్ చేసేటప్పుడు ఏంటి, ఒక వీపీపీ కావచ్చు, పార్సల్స్ కావచ్చు, తర్వాత ఒక మనీ ఆర్డర్స్ పేమెంట్స్ కావచ్చు, ఒక పోస్ట్ మ్యాన్ బుక్ గురించి కావచ్చు, ఇలా ఒక రిసిప్ట్స్ అండ్ డెలివరీస్ గురించి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వాల్యూమ్ 6 పార్ట్ 3లో కొన్ని రూల్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి మన పోస్టల్ సిలబస్కి మన ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఏదైతే సిలబస్ ఉందో వాటిలో ఫస్ట్ రూలింగ్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో వచ్చేసి మనకు రూల్ నెంబర్ 86. సో రూల్ నెంబర్ 86 దేని గురించి అంటే హెడ్ పోస్ట్ మ్యాన్ గురించి. సో యాక్చువల్గా ఇది న్యూ వాల్యూమ్లో వచ్చేసి న్యూ రూల్లో వచ్చేసి 86 నెంబర్లో ఉంది. సో ఓల్డ్ మాన్యువల్లో అయితే కన్నా 106లో ఉండేది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో రెండు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి మనకు ఓల్డ్ రూల్ నెంబర్స్ ఏబిసిడీలో ఇవ్వచ్చు ఆప్షన్స్లో, ఒకవేళ కొత్త రూల్ నెంబర్స్ ఇవ్వచ్చు. కాబట్టి రెండు ఇంటి మీద ఒక ఐడియా అనేది పెట్టుకోండి, ఓకేనా. రూల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా మర్చిపోద్దు ఎవరు కూడా. సో హెడ్ పోస్ట్ మ్యాన్ గురించి ఏం డిస్కస్ చేసారో తెలుసుకుందాం. సో రూల్ నెంబర్ వచ్చేసి ఓల్డ్ వచ్చేసి 106, న్యూ వాల్యూమ్లో వచ్చేసి రూల్ నెంబర్ 86 హెడ్ పోస్ట్ మ్యాన్ గురించి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో హెడ్ పోస్ట్ మ్యాన్ 86 రూల్ నెంబర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి see in the larger offices, so in larger offices there are usually one or more postmen designated head postmen who are entrusted with the duty of conveying money to and from the treasury, sub treasury or bank or town escrows. సో జనరల్గా కొన్ని పెద్ద ఆఫీసులో వచ్చేసి పోస్ట్ మెన్లు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఎవరికైతే గన ఒక క్యాష్ కన్వేయింగ్ ఒక ట్రెజరీ నుంచి కావచ్చు, లేదా ట్రెజరీ కావచ్చు, లేదా సబ్ ట్రెజరీ కావచ్చు, సబ్ ట్రెజరీ నుంచి కావచ్చు, లేదా బ్యాంకు నుంచి కావచ్చు, లేదా బ్యాంకుకి కావచ్చు, అలాగే టీఎస్ఓలనే ఉంటాయి కదా, టౌన్ సబ్ ఆఫీసెస్ అవి. సో వాటికి కావచ్చు, లేదా వాటి నుంచి కానీ క్యాష్ తీసుకురావడానికి హెడ్ పోస్ట్ ఆఫీస్కి ఒక పోస్ట్ మ్యాన్ అని నియమించి, ఆ పోస్ట్ మ్యాన్ ఎవరంటే హెడ్ పోస్ట్ మ్యాన్. సో ఏ డ్యూటీస్ చేస్తారంటే, సో డ్యూటీ ఆఫ్ కన్వేయింగ్ క్యాష్. సో క్యాష్ కన్వేయన్స్ అనేది అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీసులకైనా, లేదా అక్కడ నుంచి ఇక్కడికైనా, లేదా ట్రెజరీకైనా, సబ్ ట్రెజరీకైనా కానీ, బ్యాంకుకైనా కానీ, సో క్యాష్ టు అండ్ ఫ్రో అంటే మనకు తీసుకురావచ్చు, లేదా అక్కడికి వెళ్ళి ఇవ్వనైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇటువంటి డ్యూటీ అనేది ఈ హెడ్ పోస్ట్ మ్యాన్కి డ్యూటీ అనేది ఇంట్రెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత హెడ్ పోస్ట్ మ్యాన్ మే ఆల్సో బి రిక్వైర్డ్ టు టేక్ అవుట్ ఫర్ డెలివరీ ఆర్టికల్స్ దట్ హ్యావ్ బీన్ రిటర్న్డ్ బై అదర్ పోస్ట్ మ్యాన్ యాజ్ అన్క్లెయిమ్డ్ ఆర్ రిఫ్యూజ్డ్. ఓకే, జనరల్గా మిగతా పోస్ట్ మ్యాన్లు ఎవరైతే గన వాళ్ళు కొంతమంది పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళు ఆర్టికల్స్ అనేవి కొంతమంది రిటర్న్ చేసిన ఏ రీజన్తో అన్క్లెయిమ్డ్ కానీ, రిఫ్యూజ్డ్ కానీ, ఇటువంటి ఆర్టికల్స్ ఎవరైతే రిటర్న్ చేస్తారో అటువంటి ఆర్టికల్స్ను వీళ్ళు హెడ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళు డెలివరీకి తీసుకెళ్ళవచ్చు అని చెప్తున్నారు. అండ్ టు టేకప్ ది వర్క్ ఆఫ్ ఎనీ పోస్ట్ మ్యాన్ హూ మే బి టెంపరరీ ఆబ్సెంట్. ఎవరైనా కానీ మిగతా పోస్ట్ మ్యాన్లు ఎవరైతే డ్యూటీలో ఆబ్సెంట్ అయింటారో వాళ్ళు ఈ డ్యూటీకి అసైన్ చేయొచ్చు, ఆ డ్యూటీని టేకప్ చేయొచ్చు, ఆ వర్క్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఈ హెడ్ పోస్ట్ మ్యాన్ ఈ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో ప్రతి రూల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకు వాల్యూమ్ 6 పార్ట్ 3లో 10 క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం. సో అప్ టు 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు దగ్గర దాదాపుగా ఉంటే 15-16 రూల్స్ ఉండొచ్చు బహుశా. సో ప్రతి రూల్ కూడా చాలా జాగ్రత్తగా చదవడం అలవాటు చేసుకోండి, ఓకేనా. సో హెడ్ పోస్ట్ మ్యాన్కి ఏమేమి వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో క్యాష్ కన్వేయన్స్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఎవరైతే కొంతమంది పోస్ట్ మ్యాన్లు అన్క్లెయిమ్డ్గా కానీ, లేదా రిఫ్యూజ్గా తెచ్చినటువంటి ఆర్టికల్స్ను వీళ్ళు డెలివరీకి తీసుకెళ్ళవచ్చు. తర్వాత వచ్చేసి ఎవరైనా పోస్ట్ మ్యాన్లు ఎవరైనా టెంపరీగా ఆబ్సెంట్ అయితే కన్నా వాళ్ళ వర్క్ కూడా వీళ్ళు టేకప్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫర్ ది సేక్ ఆఫ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫర్ ది సేక్ ఆఫ్ గ్రేటర్ సెక్యూరిటీ హెడ్ పోస్ట్ మ్యాన్ మే బి ఆర్డర్డ్ బై ది పోస్ట్ మాస్టర్ to accompany a postman to whom several insured articles or e-money orders of considerable aggregate value have been made over for delivery or payment. ఎవరికైతే ఒక పోస్ట్ మ్యాన్కి ఒక బీట్లో వచ్చేసి ఒక పోస్ట్ మ్యాన్కి ఒక మనీ ఆర్డర్ కావచ్చు, లేదా ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, ఇటువంటి ఒక బీట్లో ఉన్నటువంటి ఒక పోస్ట్ మ్యాన్కి ఒక అగ్రిగేట్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సో ఇంత అమౌంట్కి మించరాదు అని. సో ఆ అమౌంట్కి ఉన్నట్లయితే కనుక అప్పుడు ఆ హెడ్ పోస్ట్ మ్యాన్ అనే వాళ్ళు ఈ పోస్ట్ మ్యాన్కి ఈ ఒక ఏమంటారు పోస్ట్ మ్యాన్కి అకంపెనీ అంటే ఆ పోస్ట్ మ్యాన్తో పాటుగా ఆ డ్యూటీకి వెళ్ళమని చెప్పేసి ఆర్డర్స్ వేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ది సేక్ ఆఫ్ గ్రేటర్ సెక్యూరిటీగా ఉండాలి, అమౌంట్ పర్పస్ కావచ్చు,
ఏదైనా ఆర్టికల్స్ పర్పస్ కావచ్చు. ఇటువంటి విషయాల్లో ఒక పోస్ట్ మ్యాన్కి ఆ పోస్ట్ మాస్టర్ అనేవాళ్ళు ఈ హెడ్ పోస్ట్ మ్యాన్కి ఆర్డర్ వేయచ్చు అనమాట. ఆ పోస్ట్ మ్యాన్కి తోడుగా వెళ్ళండి, ఒక సెక్యూరిటీగా ఉంటుంది, ఒక గ్రేటర్ సెక్యూరిటీగా ఉంటుంది అనేసి ఆర్డర్స్ వేయచ్చు. ఎవరు వేస్తారంటే పోస్ట్ మాస్టర్ వేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత హెడ్ పోస్ట్ మ్యాన్ మే బి ఎంప్లాయిడ్ టు మేక్ ఎంక్వైరీస్ ఇంటూ మైనర్ కంప్లైంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. హెడ్ పోస్ట్ మ్యాన్ మే బి ఎంప్లాయిడ్ టు మేక్ ఎంక్వైరీస్ ఇంటూ మేజర్ కంప్లైంట్స్ అనే దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనొచ్చు. అంటే హెడ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళు మేజర్ కంప్లైంట్స్లోకి ఎంక్వైరీ చేయడానికి ఎంప్లాయ్ చేయబడతారు అని ఇస్తారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెడ్ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు మేజర్ కంప్లైంట్స్లోకి ఎంప్లాయ్ చేయబడరు. ఓన్లీ మైనర్ కంప్లైంట్స్ మీద మాత్రమే వాళ్ళు ఎంక్వైరీ చేయగలరు. హెడ్ పోస్ట్ మ్యాన్ మే బి ఎంప్లాయిడ్ టు మేక్ ఎంక్వైరీస్ ఇంటూ మైనర్ కంప్లైంట్స్ మీద గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మైనర్ కంప్లైంట్స్, మేజర్ కంప్లైంట్స్ అయితే కాదు అనేది పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకేనా. తర్వాత వచ్చేసి వెరిఫై పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అండ్ టెస్ట్ ద వర్క్ ఆఫ్ పోస్ట్ మ్యాన్. సో మనీ ఆర్డర్స్ పేమెంట్స్ అనేది వెరిఫై చేయొచ్చు, అంటే జెన్యున్గా జరిగినాయా లేదా ఇలాంటివి. తర్వాత అండ్ టెస్ట్ ద వర్క్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళ వర్క్ని టెస్ట్ చేయొచ్చు. అండ్ లెటర్ బాక్స్ అటెండెన్స్ అంటే లెటర్ బాక్స్ ఎవరైతే క్లియర్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ని కూడా టెస్ట్ చేయొచ్చు. వెన్ దే కెన్ బి స్పేడ్ ఫర్ సచ్ ఎ పర్పస్. సో అటువంటి డ్యూటీ కానీ వాళ్ళు చేసినట్టయితే ఇవన్నీ కూడా హెడ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళు చేయొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ సర్వీసెస్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ నోడల్ డెలివరీ సెంటర్ వేర్ ఎన్డీసీఎస్ ఆర్ వర్కింగ్ ఇన్ హెచ్ఓ. కొన్ని చోట్ల హెడ్ పోస్ట్ ఆఫీస్లో నోడల్ డెలివరీ సెంటర్స్ అనేవి ఉన్నట్లయితే కనుక వాటి సర్వీసెస్లో కూడా ఈ హెడ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ గుర్తుపెట్టి 4 పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది హెడ్ పోస్ట్ మ్యాన్ గురించి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 87 నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్. సో నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్ న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 87, ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 107 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో న్యూ వచ్చేసి 87, ఓల్డ్ వచ్చేసి 107 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కొత్తది వచ్చేసి 87, ఓల్డ్ది వచ్చేసి 107. నేను మళ్ళీ ఎందుకు చెప్తుంటానంటే ఒక్కొక్కసారి సో మనం ఖచ్చితంగా రూల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సినట్టు ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంటుంది. సో కాబట్టి మీరు ఓల్డ్ నెంబరు న్యూ నెంబర్ రెండు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మట్టి పరిస్థితులను మర్చిపోవద్దు. ఓకేనా. సో నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్లోకి వెళ్ళిపోతాం. సో నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్లో ఏం చెప్తున్నారు. సో నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్. సో పోస్ట్ మెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో థరోలీ ద రేట్స్ ఆఫ్ ఇండియన్ పోస్టేజ్ అండ్ కమిషన్ ఆఫ్ ఈఎంఓస్. అంటే ఈ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు జనరల్గా నాట్ ఓన్లీ హెడ్ పోస్ట్ మ్యానే కాదు, పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు థరోలీ ద రేట్ ఆఫ్ ఇన్లాండ్ పోస్టేజ్ అంటే సో మన ఇండియాలో పోస్ట్ చేయబడేటువంటి ఆర్టికల్స్ గురించి వాటి పోస్టేజ్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయనేది దాని గురించి థరోగా ప్రిపేర్ అయి ఉండాలి, అంటే తెలిసి ఉండాలి. ఇన్లాండ్ పోస్టేజ్ ఛార్జెస్ కావచ్చు, అండ్ కమిషన్ ఆఫ్ ఈఎంఓలకు సంబంధించిన కమిషన్ల గురించి కావచ్చు, అండ్ ద ఛార్జెస్ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ద ఫీజ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇన్సూరెన్స్కి సంబంధించిన ఛార్జెస్ కావచ్చు, అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫీజు గురించి కూడా ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సో ఒక్కొక్కసారి మనకు ఏబిసిడీలు ఇచ్చి ఈ పోస్ట్ మ్యాన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ అబౌట్ థింగ్స్ అని చెప్పేసి కింద ఇటువంటివన్నీ ఇస్తారనమాట. కొన్ని ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, బీడీ కరెక్టా, ఏడి కరెక్టా, ఆల్ ఆఫ్ ది కరెక్టా, ఇలాంటివన్నీ ఇస్తారు. ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏమేమి తెలుసుకోవాలి. పోస్ట్ మ్యాన్ రేట్స్ ఆఫ్ ఇన్లాండ్ పోస్టేజ్ అనేది ఒకటి, కమిషన్ ఆఫ్ ఈఎంఓస్ అనేది ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్ గురించి ఒకటి, తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫీజెస్ అనేది. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, రిజిస్టర్డ్ పార్సల్స్ అంట, రిజిస్టర్డ్ లెటర్స్ అంట, ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. దే షుడ్ బి ఫుల్లీ కంప్లీట్ టు ఫిల్ అప్ ది ఫార్మ్స్ విత్ విచ్ ద పబ్లిక్ హ్యావ్ ఆర్డినరీ టు డీల్. పబ్లిక్స్ జనరల్గా ఏదైతే ఎక్కువగా ఫామ్స్ యూజ్ చేస్తుంటారో అటువంటి ఫామ్స్ని ఫిల్అప్ చేయడానికి కూడా వీళ్ళు ఫుల్లీగా తెలిసి ఉండాలి బాగా. ఎస్పెషల్లీ ఈఎంఓస్ అండ్ ఫార్మ్స్ రిలేటెడ్ టు ది వీపీ సిస్టమ్. ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ కావచ్చు, లేదా వాల్యూ పేబుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఫిల్అప్ చేయడంలో వీళ్ళు థరోగా కాంపిటేటివ్గా ఉండాలి. అండ్ బీ ఏబుల్ టు డిస్క్రైబ్ ద ప్రిన్సిపల్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఎస్బీ పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్, ఈఎంఓ రిజిస్ట్రేషన్ అండ్ పోస్టల్ సిస్టమ్స్. అంటే ఎవరైతే ప్రధానమైనటువంటి వాటి యొక్క ఫీచర్స్ ఏవైతే మంచి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫీచర్స్ అంటే దాని గురించి లాభాలు కావచ్చు, దాని గురించి ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ గురించి కావచ్చు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి కావచ్చు, ఒక మనీ ఆర్డర్ రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు,
అండ్ పోస్టల్ సిస్టమ్స్ ఏదైతే పోస్టల్లో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్కీమ్స్ గురించి పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేసేంత క్యాపబిలిటీ అనేది ఎబిలిటీ అనేది వీళ్ళకు పోస్ట్ మ్యాన్లకు ఉండాలి అనేది చెప్తున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరీ పోస్ట్ మ్యాన్ విల్ బి సప్లైడ్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్ విత్ ఏ కాపీ ఆఫ్ Every postman will be supplied for his personal use with a copy of PO pocket guide and a copy of this chapter printed in రీజనల్ లాంగ్వేజ్. ప్రతి ఒక్క పోస్ట్ మ్యాన్ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ పాకెట్ గైడ్ అని మనకి అక్కడక్కడ కొన్ని పోస్ట్ ఆఫీసులో చిన్న చిన్న బుక్స్ అనేవి ఇస్తుంటారు. సో అటువంటి PO పాకెట్ గైడ్ కానీ తర్వాత వచ్చేసి ఈ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ అనేది రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషలో ప్రింట్ చేయబడినటువంటి ఒక కాపీ వాళ్ళ దగ్గర పోస్ట్ మ్యాన్ దగ్గర సప్లై చేయాలి మన పోస్ట్ మ్యాన్లకు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హీ మస్ట్ బి కేర్ఫుల్ నాట్ టు లూజ్ దీస్ అండ్ వెన్ గివింగ్ ఓవర్ చార్జ్ మస్ట్ మేక్ దెమ్ ఓవర్ టు అదే ఆఫీసర్ బై హూమ్ హీ ఈజ్ రిలీవ్డ్. అంటే ఒక్కొక్కసారి ఈ వాల్యూమ్ కావచ్చు, PO పాకెట్ కావచ్చు, ఇవి చాలా జాగ్రత్తగా పోస్ట్ మ్యాన్ తన దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ అతను ఈ డ్యూటీ నుంచి ఒక ప్రమోషన్ మీద కావచ్చు లేదా వెళ్ళిపోతున్నట్టయితే ఆ జాబ్ నుంచి అతను వేరే వాళ్ళకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకో ఆ పోస్ట్ మ్యాన్ జాబ్ అనేది వాళ్ళకి వచ్చేసి ఇవి కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా. ఎవరైతే ఇతన్ని రిలీవ్ చేస్తారో అతనికి మనం ఈ PO పాకెట్ గైడ్ కావచ్చు లేదా ఈ వాల్యూమ్ రీజనల్ లాంగ్వేజ్ ప్రింట్ అయింటుందిగా ఇది కానీ అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత హిస్ సర్వీసెస్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ఫీల్డ్ ఫర్ ది పబ్లిక్ మెంబర్స్ టు రెండర్ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో పబ్లిక్ మెంబర్స్కి వచ్చేసి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్లో ఏవైనా కానీ సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళ సర్వీసెస్ అనేది పోస్ట్ మ్యాన్ సర్వీసెస్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత యూజ్ ఆఫ్ PMA మే బి మేడ్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ విత్ CSI ఫర్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్స్. సో CSI ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఆర్టికల్స్ను దేని ద్వారా మనం డెలివరీ చేస్తున్నాము మొబైల్లో PMA పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ అనే ద్వారా మనము ఇంటిగ్రేషన్ అయిన తర్వాత యూజ్ చేస్తున్నారు. దేనికి ఆర్టికల్స్ డెలివర్ చేయడానికి నేను గుర్తుపెట్టాను. తర్వాత రూల్ నెంబర్ వచ్చేసి 88. రూల్ నెంబర్ 88 వచ్చేసి సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్. సో ఇది వచ్చేసి న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 88 సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్. ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 108 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏమేమి ఫార్మ్స్ క్యారీ చేయాలి? వెన్ ఏ పోస్ట్ మ్యాన్ ప్రొసీడ్స్ ఆన్ హిస్ బిడ్ he should carry with him in the postman bag a small stock of forms relating to the value payable system and supply them to the public when required. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ సో పోస్ట్ మ్యాన్ వాళ్ళు బీట్కి ప్రొసీడ్ అయినప్పుడు వాళ్ళ బీట్కి వెళ్తున్నప్పుడు ఆర్టికల్స్ తీసుకొని వాళ్ళ బీట్కి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ మ్యాన్కి అనేది ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ మ్యాన్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలంటే వాల్యూ పేయబుల్కి సంబంధించినటువంటి స్మాల్ స్టాక్ ఆఫ్ ఫార్మ్స్ పెట్టుకోవాలి. అండ్ సప్లై దెమ్ టు ది పబ్లిక్ వెన్ రిక్వైర్డ్. పబ్లిక్ ఏమైనా అవసరమైనట్టయితే ఆ ఫార్మ్స్ అనేది వాళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ వచ్చేసి 89 వచ్చేసి పోస్ట్ మ్యాన్స్ బుక్. వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ మ్యాన్ బుక్ ఫామ్ నెంబర్ ఎంత అంటే MS-27 అనేది గుర్తుపెట్టుకోండి. న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 89, ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 109. పోస్ట్ మ్యాన్ బుక్ న్యూ రూల్ నెంబర్ 89 అండ్ ఓల్డ్ రూల్ వచ్చేసి 109 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో పోస్ట్ మ్యాన్ బుక్ ఏం చెప్తున్నా అంటే ఎవరీ పోస్ట్ మ్యాన్ మస్ట్ కీప్ ఏ బుక్ ఇన్ ఫామ్ MS-27. పోస్ట్ మ్యాన్ బుక్ యొక్క ఫామ్ ఏది MS-27 అనేది గుర్తు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. MS-26, MS-26, MS-27, MS-28, MS-29 అని ABCలు వరుసగా ఇస్తే మీరు మైండ్లో ఒక్కటే ఫిక్స్ చేసుకొని MS-27 పోస్ట్ మ్యాన్ బుక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. So every postman must keep a book in form MS-27 in which proceeding on his bid he should enter the following particulars of the e-money orders and other articles entrusted to him for payment or delivery. సో ఎప్పుడైతే ఒక పోస్ట్ మ్యాన్ బీట్కి ప్రొసీడ్ అయింటారో అతని దగ్గర ఉన్నటువంటి ఒక పోస్ట్ మ్యాన్ బుక్ MS-27 ఏదైతే ఉంటుందో ఆ బుక్లో వచ్చేసి మనీ ఆర్డర్కి సంబంధించింది కానీ అంటే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్కి సంబంధించింది కానీ అదర్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఆ బుక్లో నోట్ చేసుకోవాలి. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ కింద ఇచ్చినటువంటి పర్టికులర్స్ ప్రకారము ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో వాటిని నోట్ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. ఓకేనా. సో ఆ పర్టికులర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో EMO కావచ్చు, రిజిస్టర్డ్ సంబంధించి కావచ్చు, ఇంక్లూడింగ్ ఇన్సూర్డ్ అండ్ VP ఆర్టికల్స్, ద లెటర్ అండ్ పార్సల్ మెయిల్స్. సో ఒక రిజిస్టర్డ్ లెటర్స్ కావచ్చు, ఒక రిజిస్టర్డ్ పార్సల్కి సంబంధించింది కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్కి సంబంధించింది కావచ్చు, ఏ డీటెయిల్స్ నోట్ చేసుకోవాలని చెప్తున్నాను అంటే చూడండి ఇక్కడ EMO రిజిస్టర్డ్ అంటే ఇంక్లూడింగ్ ఇన్సూర్డ్ అండ్ VP ఆర్టికల్స్, ది లెటర్ అండ్ పార్సల్ మెయిల్స్. ఓకేనా. సో ఏ డీటెయిల్స్ నోట్ చేసుకోవాలి? ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్
ఆ ఆర్టికల్కి సంబంధించిన ఈచ్ డిస్క్రిప్షన్ అంటే ఆర్టికల్ నెంబర్ కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత బుకింగ్ ఆఫీస్ ఏది, డేట్ ఏది, బుకింగ్ డేట్, ఇలాంటివన్నీ నోట్ చేసుకోవాలి. ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ పే అండ్ ద అమౌంట్ ఆఫ్ ఆఫీస్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఈ మనీ ఆర్డర్. మనీ ఆర్డర్ విషయంలో అయితే ఏం నోట్ చేసుకోవాలని చెప్తున్నారు, ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఆ మనీ ఆర్డర్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, నేమ్ ఆఫ్ పే రాసుకోవాలంటారు, అమౌంట్ ఎంత, తర్వాత ఏ ఆఫీస్లో బుక్ అయింది, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ మనీ ఆర్డర్, డేట్ ఏ డేట్లో ఈఎంఓ అనేది ఇష్యూ అనేది డేట్ నోట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ది నేమ్ ఆఫ్ ది అడ్రస్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్. అలాగే మనము ఆర్టికల్స్ విషయంలోకి వచ్చినట్టుగా ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, విపి ఆర్టికల్స్ సంబంధించి అడ్రస్ అంటే టూ అడ్రస్ ఎవరికి ఆ అడ్రస్ నేమ్ నోట్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ నెంబర్ అదే చెప్తున్నాను కదా, ఆర్టికల్ నెంబర్ నోట్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ అక్నాలజ్మెంట్ ఈస్ డ్యూ ద లెటర్ ఏ బిలో ఇట్స్ నెంబర్. ఆ ఆర్టికల్ నెంబర్ కింద ఒకవేళ అక్నాలజ్మెంట్ ఉన్నట్టయితే జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఆర్ఎల్ఏడి, పార్సల్ ఏడి, ఆర్పిఏడి రాస్తున్నాం, రిజిస్టర్డ్ పార్సల్ ఏడి అంటే అక్నాలజ్మెంట్ డ్యూ ఏ అనే నెంబర్ నోట్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు, అక్నాలజ్మెంట్ ఉంటే కనుక. ఓకేనా. తర్వాత బి ఆప్షన్ వచ్చేసి బి అడ్వైజెస్ ఆఫ్ పేమెంట్ ఫర్ డెలివరీ టు ది రెమిటర్స్ ఆఫ్ ఫారిన్ మనీ ఆర్డర్. ఫారిన్ మనీ ఆర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళకు అడ్వైజెస్ ఆఫ్ పేమెంట్ ఫర్ డెలివరీ టు ది రెమిటర్స్ ఆఫ్ ఫారిన్ మనీ ఆర్డర్స్. ఫారిన్ మనీ ఆర్డర్స్కి సంబంధించినటువంటి అడ్వైజ్ ఆఫ్ పేమెంట్ అనేది నోట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ డాక్యుమెంట్ అండ్ ద నెంబర్ ఆఫ్ మనీ ఆర్డర్ టు విచ్ రిలేట్స్. సో ఆ మనీ ఆర్డర్కి సంబంధించిన డాక్యుమెంట్ నెంబరు నోట్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫర్ ఎంట్రీ ఏ స్పెషల్ కాలం ఈజ్ ప్రొవైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ బుక్. సో ఇందాక పైన చెప్పినట్టు మనీ ఆర్డర్స్ కావచ్చు, రిజిస్టర్డ్ కావచ్చు, పార్సల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, విపిఎట్ కానీ వీటన్నిటి కూడా పోస్ట్ మ్యాన్ బుక్లో ఒక స్పెషల్ కాలం అనేది ప్రొవైడ్ చేయబడింది అని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి, ఏ స్పెషల్ కాలం ఈజ్ ప్రొవైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ బుక్లో ఇందాక చెప్పినట్లు ఏదైతే చదువుకున్నామో అదే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ కావచ్చు, రిజిస్టర్డ్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, విపి కానీ, రిజిస్టర్డ్ పార్సల్స్ కానీ, మెయిల్స్ కానీ వీటన్నిటి కలిసి ఒక స్పెషల్ కాలం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ నో స్పెషల్ కాలమ్స్ ఆర్ ప్రొవైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్ ఎంట్రీ బి. ఇందాక బిలో ఏదైతే చదువుకున్నామో దానికి మాత్రం స్పెషల్ కాలం అనేది ఉండదు. దాన్ని ఆ ఫామ్కి అంటే ఆ బుక్లో లేదా అక్రాస్ ద ఫామ్ అక్రాస్గా నోట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా. ఇఫ్ ఎనీ ఆర్టికల్ మేడ్ ఓవర్ టు ఏ పోస్ట్ మ్యాన్ అపియర్స్ టు బి డ్యామేజ్ ఏ రిమార్క్ టు దట్ ఎఫెక్ట్ షుడ్ బి రిటర్న్ ఇన్ హిస్ బుక్. ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో వచ్చి అతను ఏం రాసుకోవాలి, ఏదైనా ఒక ఆర్టికల్ డ్యామేజ్ అయినట్లయితే కనుక ఆ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఒక రిమార్క్ అనేది ఆ పోస్ట్ మ్యాన్ బుక్ అనేది నోట్ చేసుకోవాలి. తర్వాత ద అసిస్టెంట్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్ ఆర్ రిక్వైర్డ్ టు సీ దట్ ఆల్ దీస్ ఎంట్రీస్ ఆర్ ప్రాపర్లీ మేడ్. ది అసిస్టెంట్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటే ఒక మెయిల్స్ డిపార్ట్మెంట్ పిఏ పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు, లేదా ఒక మనీ ఆర్డర్ అసిస్టెంట్, మనీ ఆర్డర్కి సంబంధించిన మనీ ఆర్డర్ అసిస్టెంట్ కావచ్చు. ఇటువంటి అసిస్టెంట్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దీస్ ఎంట్రీస్ అనేది అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆన్ హీస్ రిటర్న్ టు ది పోస్ట్ ఆఫీస్ ఏ పోస్ట్ మ్యాన్ షుడ్ అబ్టైన్ ద ఇనిషియల్స్ ఆఫ్ ది అసిస్టెంట్స్ కన్సర్న్ ఆర్ ది ట్రెజరర్ ఇన్ ద అప్రాప్రియేట్ కాలమ్స్ ఆఫ్ హిస్ బుక్. సో ఎప్పుడైతే ఈ పోస్ట్ మ్యాన్ బీటుకు పోయి పోస్ట్ ఆఫీస్కి రిటర్న్ వస్తాడు, అంటే ఆర్టికల్స్ డెలివర్ చేయడం, రిటర్న్ చేయడం ఏదో ఒకటి చేస్తారు కదా ఈవినింగ్ టైం, అప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఏదైతే ఆ ఆర్టికల్స్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్కి అయితే ఏ సంబంధమో ఆ అసిస్టెంట్స్ తోటి వాళ్ళు ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో ఖచ్చితంగా ఇనిషియల్స్ అనేది వేయించుకోవాలి, ఇనిషియల్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్స్ అంటే ఒక ఈఎంఓ అసిస్టెంట్స్ కావచ్చు, లేదా ఒక ట్రెజరర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తారనమాట ఇనిషియల్స్ ఇవ్వడానికి. యాన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఆల్ రిసీవ్స్ అక్నాలెడ్జ్మెంట్స్ క్యాష్ రిలేటింగ్ టు డెలివర్డ్ ఆర్టికల్స్, పేడ్ ఈఎంఓస్, అన్డెలివర్డ్ ఆర్టికల్స్, అన్పేడ్ ఈఎంఓస్ అండ్ క్యాష్ విచ్ హీ హ్యాస్ మేడ్ ఓవర్ టు ది అసిస్టెంట్స్ ఆర్ టు ది ట్రెజరర్ యాజ్ ద కేస్ మే బీ. సో ఆర్టికల్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఎవరికైతే రిటర్న్ చేస్తారో వాళ్ళతో సంతకం చేయించుకోవాలి. ఒకవేళ క్యాష్ కానీ ఇలాంటివి తెచ్చినట్లయితే క్యాష్ ఇలాంటివి ఎవరికి రిటర్న్ చేస్తారు, ట్రెజరర్కి రిటర్న్ చేస్తారు. సో కాబట్టి ఆ ట్రెజరర్తో ఇనిషియల్ చేయించుకోవాలి. ఒక ఈఎంఓ ఇచ్చింటారు, అది డెలివరీ అయింటారు. సో క్యాష్ రిటర్న్ తెచ్చి ఎవరికి ఇస్తారు, మళ్ళీ ట్రెజరర్కి ఇస్తారు. కాబట్టి అప్పుడు ట్రెజరర్ దగ్గర ఇనిషియల్ ఇచ్చుకోవాలి. ఈ క్యాష్ ది కేస్ మేబీ అంటే కనుక దేనికి సంబంధించిన అసిస్టెంట్ దగ్గర దానికి ఇనిషియల్స్ వేయించుకోవాలి అనేది చెప్తున్నారు ఈ పాయింట్లో. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. పోస్ట్ మ్యాన్ బుక్లో వచ్చేసి థర్డ్ పాయింట్ అండి. సో ఏ హెడ్ పోస్ట్ మ్యాన్ షుడ్ ఆల్సో ఎంటర్ ఇన్ హిస్ బుక్ పర్టికులర్స్ ఆఫ్ డ్రాయింగ్స్ ఫ్రమ్ అండ్ పేమెంట్స్ ఇన్ టు ద ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ అండ్ అప్టైన్ ద ట్రెజరీస్ అక్నాలెడ్జ్మెంట్ ఇన్ హిస్ బుక్ ఫర్ మనీ డ్రాన్ ఫ్రమ్ ద ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ అండ్ పేడ్ టు హిమ్. ఈ ఒక హెడ్ పోస్ట్ మ్యాన్ ఉంటుంది, ఆ హెడ్ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు
ఎవరైతే ఈ ట్రెజరీ నుంచి కావచ్చు, సబ్ ట్రెజరీ నుంచి కావచ్చు, బ్యాంక్ నుంచి కావచ్చు, వీటన్నింటి నుంచి కూడా ఎవరు ఎప్పుడైతే డబ్బులు డ్రా చేసి తెస్తారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జనరల్‌గా ట్రెజరర్ అనేవాళ్ళు వీళ్ళకు హెడ్ పోస్ట్ మ్యాన్‌కి డబ్బులు ఇచ్చినప్పుడు హెడ్ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు, ట్రెజరర్స్ క్యాష్ బుక్‌లో సంతకం చేయించుకుంటారు. అలాగే ట్రెజరర్ అనే వాళ్ళకి ఈ హెడ్ పోస్ట్ మ్యాన్ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి పోస్ట్ మ్యాన్ బుక్‌లో వీళ్ళు ట్రెజరర్స్ యొక్క ఇనిషియల్స్ అనేది అక్నాలెడ్జ్‌మెంట్ అనేది తీసుకోవాలి అనేసి మ్యాటర్ చెప్తున్నారు. ఏదైనా కానీ ఒకటి హ్యాండ్ టు హ్యాండ్ బుక్ లాగా, అంటే నేను నీకు ఇచ్చినప్పుడు మీరు మా బుక్‌లో సంతకం చేయాలి, అలాగే మీ దగ్గర మేము తీసుకున్నాం మేము మీ బుక్‌లో సంతకం చేయించుకోవాలి. జనరల్‌గా మనం ఏం చేస్తుంటాము, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనం ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి క్యాష్ తెచ్చుకోవాలి. నేను వెళ్ళి క్యాష్ తెచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బుక్‌లో అనేది నేను ఖచ్చితంగా అక్నాలెడ్జ్ చేయాలి, అంటే సంతకం చేసి తెచ్చుకోవాలి. దాన్ని అక్నాలెడ్జ్ అంటారు. అక్నాలెడ్జ్ అంటే అదే, అంటే మనం ఏదైనా ఇచ్చిన దానికి రాతపూర్వకంగా ఒక సైన్ తీసుకునేదాన్ని అక్నాలెడ్జ్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో హీ మస్ట్ సైన్ ద ట్రెజరర్స్ క్యాష్ బుక్. ట్రెజరర్స్ క్యాష్ బుక్ ఫామ్ ఎంత అంటే ACG2 అంటారండి, గుర్తుపెట్టుకోండి. హీ మస్ట్ సైన్ ద ట్రెజరర్స్ క్యాష్ బుక్ ఫర్ మనీ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ పేమెంట్ ఇన్ టు ద ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ అండ్ ఆన్ ది రివర్స్ ఆఫ్ ది లోయర్ కాపీ ఆఫ్ ది ట్రెజరీ వోచర్ which constitutes the office record for vouchers made over to him for drawings from the treasury, sub treasury or bank. ఏదైనా కానీ ఈ ట్రెజరర్స్ క్యాష్ బుక్లో ఖచ్చితంగా 1+1 కాపీ ఉంటుంది కదా, ఆ లోయర్ కాపీలో లివర్స్ సైడ్ కూడా ఖచ్చితంగా సంతకం చేయాలి. ఎవరు? ఈ హెడ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళు TCBలో ఉన్న దాంట్లో సంతకం చేయాలి. తర్వాత వెన్ క్యాష్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు ఏ హెడ్ పోస్ట్ మ్యాన్ for the purchase of stamps from the treasury or sub treasury, he should give a receipt for the amount in the treasurer's cash book. సో ఎప్పుడైతే గన ఒక క్యాష్ అనేది హెడ్ పోస్ట్ మ్యాన్కి ఇచ్చినట్టయితే గన ఫర్ ది పర్చేజ్ ఆఫ్ స్టాంప్స్ పర్చేజ్ చేయడానికి కావచ్చు, ట్రెజరీ నుంచి కావచ్చు, సబ్ ట్రెజరీ నుంచి కావచ్చు, తర్వాత హీ షుడ్ గివ్ ఏ రిసిప్ట్ ఫర్ ది అమౌంట్ ఇన్ ద ట్రెజరర్స్ క్యాష్ బుక్. సో ఆ విధంగా ఏదైనా కానీ మనం ఇంట్రెస్టెడ్ క్యాష్ ఏమైనా ఇచ్చినప్పుడు ఆ హెడ్ పోస్ట్ మ్యాన్తో ఖచ్చితంగా ట్రెజరర్స్ క్యాష్ బుక్లో సైన్ చేయించుకోవాలి. And obtain a receipt in his book from the treasurer for the stamps made over to the letter. ఆ తర్వాత ఇప్పుడు ట్రెజరర్ దగ్గర క్యాష్ తీసుకొని స్టాంప్స్ ట్రెజరీలో పర్చేస్ చేసి మళ్ళీ స్టాంప్స్ ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే కనుక అప్పుడు కూడా ఈ ట్రెజరర్ చేత ఈ పోస్ట్ మ్యాన్ బుక్లో అబ్టైన్ ఏ రిసిప్ట్ ఇన్ హిస్ బుక్ ఫ్రమ్ ది ట్రెజరర్. అంటే ఈ స్టాంప్స్ మళ్ళీ ట్రెజరర్కి ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ ట్రెజరర్తో ఈ పోస్ట్ మ్యాన్ బుక్లో ఖచ్చితంగా సైన్ చేయించుకోవాలి అని చెప్తున్నారు. యాజ్ నో స్పెషల్ కాలమ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద పోస్ట్ మ్యాన్స్ బుక్ ఫర్ ఎంట్రీస్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్, ద పర్టికులర్ షుడ్ బి రిటర్న్ అక్రాస్ ది ఫామ్. అయితే ఆ బుక్లో ఫామ్స్ ఉంటుందో ఆ ఫామ్లో అక్రాస్గా డీటెయిల్స్ నుంచి రాసి అక్కడ సైన్ చేయించుకోవాలి. ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరికి క్యాష్ ఇచ్చినామంటే వాళ్ళు మనతో ఖచ్చితంగా సైన్ చేయించుకుంటారు. మనం ఒకవేళ ఎవరికైనా మనం ఇచ్చినట్టయితే మన బుక్లో వాళ్ళ దగ్గర సైన్ చేయించుకోవాలి. ఇది కాన్సెప్ట్ అనమాట, అంతే. ఓకేనా? ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వదండి. సో క్యాష్ ఇచ్చినప్పుడు మనం సైన్ చేయించుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కడ సంతకం చేయించుకోవాలి? ట్రెజరర్స్ మనకి ఏమైనా ఇచ్చినప్పుడు ట్రెజరర్స్ క్యాష్ బుక్లో సంతకం చేయించుకుంటారు. ఒకవేళ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు మన బుక్లో పోస్ట్ మ్యాన్ అంటే నేను ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి, నేను పోస్ట్ మ్యాన్ బుక్లో నేను సంతకం చేయించుకుంటాను. ఓకేనా? సో నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి చూడండి. ఇఫ్ ఏ క్యాష్ రిమిటెన్స్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు ఏ పోస్ట్ మ్యాన్, హీ షుడ్ ఎంటర్ ఇన్ హిస్ బుక్ ద నేమ్ ఆఫ్ ది ఆఫీస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్. ఒక క్యాష్ రెమిటెన్స్ పోస్ట్ మ్యాన్కి ఇచ్చినట్టయితే ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు, తన బుక్లో పోస్ట్ మ్యాన్ బుక్లో రాసుకుంటాడు ఏమని, ఈ క్యాష్ ఏ ఆఫీస్కి నేను పేమెంట్ ఇవ్వాలి, ఏ ఆఫీస్కి సంబంధించింది అనేది ఆ పోస్ట్ మ్యాన్ అనేది ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో నోట్ చేసుకోవాలి. అండ్ ద అమౌంట్ ఆఫ్ ది రెమిటెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ సెంట్ లూజ్, ఆ అమౌంట్ ఎంత అమౌంట్ అనేది కూడా నోట్ చేసుకోవాలి. రెమిటెన్స్ అమౌంట్ ఎంత అనేది కూడా నోట్ చేసుకోవాలి. ఒకవేళ లూజ్గా ఇచ్చినట్టయితే అమౌంట్ అనేది నోట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాష్ బ్యాగ్ కట్టినట్టయితే కనుక ఆ క్యాష్ అనేది ద వెయిట్ ఆఫ్ ది క్యాష్ బ్యాగ్ నోట్ చేసుకోవాలి. సో ఆ క్యాష్ అనేది క్యాష్ బ్యాగ్లో కట్టినట్టయితే కనుక క్యాష్ బ్యాగ్ వెయిట్ అనేది నోట్ చేసుకోవాలి. ఒకవేళ లూజ్గా ఇచ్చినట్టయితే కనుక ద అమౌంట్ ఆఫ్ ది రెమిటెన్స్ అమౌంట్ ఎంత అనేది నోట్ చేసుకుంటారు. ఒకవేళ క్యాష్ బ్యాగ్లో కట్టినట్టయితే కనుక ఆ క్యాష్ బ్యాగ్ వెయిట్ ఎంత అనేది నోట్ చేసుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ ఆఫ్ ది క్యాష్ బ్యాగ్ అనేది నోట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. అగైనెస్ట్ ద ఎంట్రీ హీ షుడ్ అబ్టైన్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ది ట్రెజరర్ ఆర్ సబ్ ఆర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ టు హూమ్ ద రెమిటెన్స్ ఈజ్ మేడ్ ఓవర్. సో ఈయన ఏం చేస్తారంటే హీ షుడ్ అబ్టైన్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ది ట్రెజరర్ ఆర్ సబ్ ఆర్ బ్రాంచ్ పోస్ట్ టు హూమ్ ద రెమిటెన్స్ ఈజ్ మేడ్ ఓవర్. అతను ఆ క్యాష్ అనేది ఎవరికైతే రెమిటెన్స్ చేస్తాడో, అంటే ఒక ట్రెజరర్కి ఇస్తే కనుక ట్రెజరర్తో సంతకం చేయించుకోవాలి, SPMకి ఇస్తే ఎస్పీఎంతో సంతకం చేయించుకోవాలి, BPMకి ఇస్తే BPMతో
అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి అతని బుక్లో, పోస్ట్ మ్యాన్ బుక్లో అనేది పాయింట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి చూడండి. ఇఫ్ ఏ పోస్ట్ మ్యాన్ బీట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఏ సింగిల్ టౌన్ ఆర్ విలేజ్, he must, in addition to the postman's book, keep a village postman's visit to book farm MS 86. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఎక్స్టెండ్స్ బియాండ్ ఒక సింగిల్ టౌన్, ఒక సింగిల్ విలేజ్ కాకుండా దాన్ని అతని బీట్ ఎక్స్టెండ్స్ అయినట్టయితే కన్నా, ఒక సింగిల్ టౌన్, సింగిల్ విలేజ్ కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టయితే అతని బీట్కి వచ్చేసి అతను అప్పుడు ఏం చేస్తాడంటే పోస్ట్ మ్యాన్ బుక్ కాకుండా ఇంకొక అడిషనల్గా, ఈ బుక్తో పాటుగా ఇంకొక అడిషనల్గా విలేజ్ పోస్ట్ మ్యాన్స్ విజిట్ బుక్, ఇది విలేజ్ పోస్ట్ మ్యాన్స్ విజిట్ బుక్, దాని ఫామ్ నెంబర్ ఎంత అంటే MS 86 అనేది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విలేజ్ పోస్ట్ మ్యాన్స్ విజిట్ బుక్ యొక్క ఫామ్ నెంబర్ ఎంత అంటే ఫామ్ MS 86. విలేజ్ పోస్ట్ మ్యాన్స్ విజిట్ బుక్ ఫామ్ నెంబర్ MS 86 అనేది మెయింటైన్ చేయాలి. అండ్ పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఏ విలేజ్ పోస్ట్ మ్యాన్ ఇన్ కనెక్షన్ దేర్ విత్, and when the superintendent so directs, he will be supplied with a book of receipts to enable him to accept and grant receipt for registered articles of the letter mail. సో ఒక జనరల్గా ఈ పోస్ట్ మ్యాన్ బీట్ అనేది విలేజ్ దాటి అతనికి అడిషనల్గా డ్యూటీ బీట్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒక విలేజ్ పోస్ట్ మ్యాన్ చేసేటువంటి డ్యూటీస్ అన్నీ కూడా చేయాలి. అలాగే ఒకవేళ సూపరింటెండెంట్ గా అతనికి డైరెక్ట్ చేసినట్టయితే కనుక అతను ఒక బుక్ ఆఫ్ రిసిప్ట్స్ అనేది ఇస్తారు. బుక్ ఆఫ్ రిసిప్ట్స్ ఎందుకంటే కనుక ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేది బుక్ చేయడానికి, టు యాక్సెప్ట్ అండ్ గ్రాంట్ రిసిప్ట్స్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్. ఎవరైనా అట్లా విలేజెస్లో అతను బీట్ దాటి వెళ్ళిపోయింటాడు కదా, విలేజెస్ సైడ్ వెళ్తే ఎవరైనా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అవి తెచ్చినట్టయితే అతనికి ఆ బుక్ ఆఫ్ రిసిప్ట్స్ అనేది వచ్చినది, అలా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బుక్ చేసి ఆ బుక్ చేసినటువంటి ఆ రిసిప్ట్స్ అనేది ఆ పబ్లిక్ ఇస్తాడు. ఆ ఆర్టికల్స్ అనేది మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తాడు అనమాట. ఓకేనా. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో యూజ్డ్ అప్ పోస్ట్ మ్యాన్స్ బుక్స్ షుడ్ బి కెప్ట్ ఆన్ రికార్డ్ ఇన్ ద డెలివరీ డిపార్ట్మెంట్. పోస్ట్ మ్యాన్ బుక్లు అన్ని పూర్తి అయిపోయింటాయి కదా, అంటే అన్ని పేజీలు రాసేసి ఉంటారు కదా, అన్ని పేజీలు రాసినటువంటి అటువంటి యూజ్డ్ అప్ పోస్ట్ మ్యాన్స్ బుక్స్ ఎక్కడ పెడతారంటే షుడ్ బి కెప్ట్ ఆన్ రికార్డ్ ఇన్ ద డెలివరీ డిపార్ట్మెంట్. డెలివరీ డిపార్ట్మెంట్లో యూజ్డ్ అప్ పోస్ట్ మ్యాన్స్ బుక్స్ అనేవి పెడతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మర్చిపోదండి. నెక్స్ట్ నోట్ 2 వచ్చేసి the particulars of the articles given for delivery under the delivery system are not to be entered in the postman's book. The delivery slip serves the purpose of this book and it should be filed in the delivery department at the close of the day. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ద పర్టికులర్స్ ఆఫ్ ది డెలివరీ స్లిప్ ఇచ్చినట్టయితే, ఒకప్పుడు అంటే మనకు డెలివరీ స్లిప్ లేదు కాబట్టి పోస్ట్ మ్యాన్ బుక్లో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని డెలివరీ స్లిప్లు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ డెలివరీ స్లిప్ ఉందంటే కానీ ఆ పోస్ట్ మ్యాన్ బుక్ తోటి అవసరం లేదు. డెలివరీ స్లిప్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ పోస్ట్ మ్యాన్ బుక్లో నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది చెప్తున్నారు. ద డెలివరీ స్లిప్ అనేది యాక్చువల్గా ఏంటి, డెలివరీ స్లిప్ అనేది ఇప్పుడు ఈఎంఓకి డెలివరీ స్లిప్ వస్తుంది, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, రిజిస్టర్డ్ పార్సల్స్ కావచ్చు, ఈఎంఓస్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఎటువంటి ఆర్టికల్స్ కన్నా డెలివరీ స్లిప్ అనేది వస్తుంది. సో జనరల్గా ఏదైతే ఈ పోస్ట్ మ్యాన్స్ బుక్ అనేది దేనికి యూజ్ చేస్తారు, ఈ డెలివరీ స్లిప్ ఏదైతే మనకు పర్పస్ యూజ్ చేస్తామో సో పోస్ట్ మ్యాన్ బుక్ కూడా అదే పర్పస్ కోసం యూజ్ చేస్తాము అనేది చెప్తున్నారు. తర్వాత ద డెలివరీ స్లిప్ అనేది ఈ పర్పస్ ఏంటంటే ఈ పోస్ట్ మ్యాన్ బుక్ లాగా సర్వ్ చేస్తుంది. సో పోస్ట్ మ్యాన్ బుక్ లాగే ఈ డెలివరీ స్లిప్ అనేది సర్వ్స్ ది పర్పస్ ఆఫ్ దిస్ బుక్ అండ్ ఇట్ షుడ్ బి ఫైల్ ఇన్ ద డెలివరీ డిపార్ట్మెంట్ అట్ క్లోజ్ ఆఫ్ ది డే. సో ఈ ఆ రోజు ఎండింగ్ వచ్చేసరికి ఎక్కడ దాన్ని ఫైల్ చేస్తారంటే డెలివరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ క్లోజింగ్కి ఎక్కడ దాన్ని డెలివరీ స్లిప్ను ఫైల్ చేస్తారంటే ఇన్ ద డెలివరీ డిపార్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఒక ఏ అనే ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ ఎస్ఓస్ ఏ పోస్ట్ మ్యాన్, సో ఇక్కడ గ్రీనింగ్ తోటి దాన్ని అండర్లైన్ చేస్తున్నాము. సో ఇన్ ఎస్ఓస్ ఏ పోస్ట్ మ్యాన్ మస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ద రిసిప్ట్ ఆఫ్ ది మనీ ఆర్ వోచర్స్ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ పేమెంట్ ఇంటూ ఆర్ థ్యాంక్స్ ఫ్రమ్ ది ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ అండ్ ది రివర్స్ ఆఫ్ ది కౌంటర్ ఫైల్స్ ఆఫ్ ది ట్రెజరీ ఆర్ బ్యాంక్ రిసిప్ట్స్ ఆర్ వోచర్స్. సో జనరల్గా ఎస్ఓలలో వచ్చేసి పోస్ట్ మ్యాన్ ఆ మనీ తీసుకుంటాడు కదా, ఆ మనీ అనేది ఎక్కడ అక్నాలెడ్జ్ చేస్తారంటే మస్ట్ అక్నాలెడ్జ్ రిసిప్ట్ ఆఫ్ ది మనీ ఆర్ వోచర్స్ మేడ్ ఓవర్ ఫర్ పేమెంట్ ఇంటూ ఆర్ డ్రాయింగ్స్ ఫ్రమ్ ది ట్రెజరీ. అంటే ఏదైతే ఆ ట్రెజరీ కానీ ఆ బ్యాంక్ రిసిప్ట్స్ కానీ బ్యాంక్ ఓచర్స్కి సంబంధించిన ఏదైతే ఆ ఓచర్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఉంటాయో వాటి వెనకాల కౌంటర్ ఫైల్స్కి వెనకాల అక్నాలెడ్జ్మెంట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి పోస్ట్ మ్యాన్. సో ఒక ట్రెజరీకి కానీ పోయినప్పుడు కానీ ఒక సబ్ ట్రెజరీ కానీ ఆ బ్యాంకుకి కానీ డ్రా చేసినట్టయితే కనుక అది ఎక్కడ అక్నాలెడ్జ్ చేస్తారంటే కనుక
ఆ కౌంటర్ ఫైల్స్ ఆఫ్ ది ట్రెజరర్ బ్యాంక్ రిసిప్ట్స్ ఆర్ వోచర్స్ దాని వెనకాల ఉన్నటువంటి వాటి మీద అక్నాలెడ్జ్ చేస్తారు. ఇన్ ది కేస్ ఆఫ్ క్యాష్ ఎంట్రస్టెడ్ టు హిమ్ ఫర్ ది పర్చేజ్ ఆఫ్ స్టాంప్స్ హీ మస్ట్ గివ్ ఏ రిసిప్ట్ ఇన్ ద ఎస్పీఎంస్ రిసిప్ట్ బుక్. సో ఒకవేళ ఆ పోస్ట్ మ్యాన్కి క్యాష్ ఇచ్చినట్లయితే కనుక దేనికి ఫర్ ది పర్చేజ్ ఆఫ్ స్టాంప్స్ పర్చేజ్ చేయడం కోసం క్యాష్ ఇచ్చినట్లయితే కనుక అతను ఎక్కడ సంతకం చేయాలంటే ఎస్పీఎంస్ రిసిప్ట్ బుక్ అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ఓలలో ఇది. సో జనరల్గా ఇదంతా కూడా ఒకప్పుడు ఉండేది, కానీ జనరల్గా ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మనము ఇలాంటి ప్రాసెస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఎస్ఓలలో ఇటువంటి పరిస్థితి అనేది లేదు. ఒకప్పుడు ఏంటంటే పోస్ట్ మ్యాన్కి అడ్వాన్స్గా స్టాంపులు ఇచ్చి వాళ్ళ దగ్గర స్టాంప్స్ కొన్ని దగ్గర పెట్టుకొని ఒక ₹100 పోస్ట్ మ్యాన్ ఇంతకు స్టాక్ చూసినట్టయితే అడ్వాన్స్ పోస్ట్ మ్యాన్ దగ్గర వచ్చేసి ఒక 200 కానీ 150 ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు. సో అప్పుడు అక్నాలెడ్జ్మెంట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్ అయితే లేదు. ఎవ్రీథింగ్ అనేది పోస్ట్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్పీఎం కావచ్చు, అంతా వాళ్ళే సేల్ చేసి వాళ్ళే అన్నీ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి తక్కువ. బట్ వాల్యూమ్స్లో ఏదైతే ఉందో అదైతే మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే కదా, తప్పదనమాట. ఓకేనా. సో నేను చెప్పేది అంటే ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్టు ప్రాక్టికల్గా రియాలిటీకి అండ్ ఈ వాల్యూమ్ సంబంధించి కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, బట్ యాక్చువల్గా రూల్స్ అయితే ఇవే అనమాట. ఓకేనా, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఐ థింక్ పోస్ట్ మ్యాన్స్ బుక్ 89 న్యూ రూల్ నెంబర్ వరకు కంప్లీట్ చేసుకోం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రూల్ నెంబర్ 90 నుంచి తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.